పూలే చిత్రంపై వివాదమెందుకు? బ్రాహ్మణ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? 1. పూలేని బ్రిటిషర్లకి వ్యతిరేకంగా, బ్రిటిషర్ల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడు అని సలహా ఇస్తారు. అప్పుడు పూలే అంటాడు కదా, బ్రిటిషర్ల బానిసత్వం 100 సంవత్సరాలదే, నేను 3000 సంవత్సరాల బానిసత్వంపై పోరాడుతున్నాను అంటాడు. రెండవదిగా వితంతు పునర్వివాహాలు జరిపిస్తాడు పూలే. అలా చేయటం తప్పు, మహాపాపం అంటారు అప్పటి బ్రాహ్మణులు. అలాగే పూలే అందరికీ విద్య నేర్పించాలి అంటాడు. అలా చేయకూడదు అంటారు అప్పటి బ్రాహ్మణులు. ఇవి ఆ చిత్రంలో చూపిస్తే వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఆ సన్నివేశాలు తొలగించాలి అని పట్టుబడుతూ ఉన్నారు. ఎందుకయ్యా బాబు, మీరు చేసినటువంటివే కదా, అప్పుడు మీరు చేసినటువంటివే ఇప్పుడు మీకు చూడడానికి అంత అభ్యంతరకరంగా ఉంటే అప్పటి ఆ వివక్షను అనుభవించిన వారు ఇంకెంతగా వారి మనోభావాలు దెబ్బతినాలో కదా. చరిత్రలో జరిగినటువంటి సన్నివేశాలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తేనే ఇంత గింజుకుంటూ ఉన్నారు. మరి ఆనాటి ఆ 3000 సంవత్సరాల నాటి వివక్షను మరి అనుభవించిన వారి సంగతి ఏంటో ఆలోచించారా ఎప్పుడైనా? ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల లోపట, మారుమూల పల్లెల లోపట ఈ వివక్ష ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మొఘల్స్ అలా చేశారు, బ్రిటిషర్లు ఇలా చేశారు అంటూ ఇప్పటికీ గగ్గోలు పెట్టే కొంతమంది, ఇదిగో కొంతమంది ఈ సమాజంలో ఇలా చేశారు అని చూపిస్తే మాత్రం గింజుకుంటారు.